వానాకాలంలో ఏసీని ఎలా వాడాలో నిపుణులైతే చెప్తూ ఉన్నారు. వర్షాకాలంలోనూ ఉక్కపోతను చూస్తుంటాం. ఇలాంటి సమయంలో ఏసీని సాధారణ కూల్ మోడ్‌లో కాకుండా డ్రై మోడ్ రిమోట్‌పై చినుకు గుర్తుంటుంది కదా! దాని మీద లేదా ఫ్యాన్ మోడ్‌లో ఉంచాలి. ఇది గదిలోని అదనపు తేమను పూర్తిగా లాగేయడంతో పాటు కంప్రెషర్‌పై లోడ్ తగ్గిస్తుంది. వర్షాకాలమని ఏసీని పూర్తిగా ఆపేయకుండా వారానికి లేదా 10 రోజులకు ఒకసారి కనీసం 15-20 నిమిషాలు ఫ్యాన్ లేదా డ్రై మోడ్‌లో పెడితే మోటార్ జామ్ అవ్వకుండా, కాయిల్స్‌పై తేమ చేరకుండా కండిషన్‌లో ఉంటుంది. ఇవి పాటిస్తే మేలు. ఫిల్టర్లు శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేదంటే గాలిలోని తేమతో ఫిల్టర్లపై దుమ్ము, బూజు, సూక్ష్మజీవులు చేరి దుర్వాసనతో పాటు శ్వాసకోశ సంబంధ సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. 2 వారాలకు ఒకసారి ఇండోర్ యూనిట్ ఫిల్టర్లు తీసి శుభ్రమైన నీటితో కడిగి ఆరబెట్టి తిరిగి అమర్చుకోవాలి. ఏసీలో అత్యంత కీలకమైన భాగమైన కంప్రెషరు, కండెన్సరు లాంటి వ్యవస్థలు అవుట్‌డోర్ యూనిట్‌లో ఉంటాయి. ఇంటి బయట ఉండే ఇది వర్షానికి తడిసినా ఏమీ కాదు. కానీ దాని చుట్టుపక్కల నీరు నిలిచితే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డ్రై పైప్‌తో ఏదైనా పేరుకుపోతే ఏసీ లోపల యూనిట్ నుంచి గదిలోకి నీరు లీక్ అయ్యే ఆస్కారం అయితే ఉంటుంది. వేసవిలో ఉండే వేడికి పైపులు కొంతమేర పాడైపోయి లీకేజీకి కారణమవుతూ ఉంటాయి. అందుకే పైప్‌లో బ్లాక్ లేకుండా ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఏసీలోని కంప్రెసర్, కండెన్సర్ భాగాలకు వర్షపు నీరు నేరుగా చేరకుండా ప్రత్యేక వాటర్ ప్రూఫ్ కవర్లు, సేఫ్టీ ఫిల్టర్లు ఉపయోగించడం శ్రేయస్కరం. రోజంతా ఏసీని ఉపయోగించకుండా అవసరం మేరకే వాడాలి. ఏసీ నడుస్తున్నప్పుడు కొద్దిసేపు కిటికీలు తెరిస్తే గదిలోని స్వచ్ఛమైన గాలి ప్రసరిస్తుందన్నమాట గదిలోకి. ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే. వర్షాకాలం విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు సహజం. కాబట్టి ఏసీకి నాణ్యమైన స్టెబిలైజర్‌ను ఉపయోగించాలి. ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో ఏసీని పూర్తిగా ఆపేసి ప్లగ్ తొలగించడం సురక్షితం. లేదంటే విద్యుద్ఘాతం ఏర్పడి ఏసీ పాడైపోయే ప్రమాదం ఉంది. ఏసీ ఉష్ణోగ్రతను 18-20 డిగ్రీలు పెట్టి వాడొద్దు. వర్షం పడే సమయంలో బయటి గాలి చల్లగా ఉండటం, అది నేరుగా గదిలోకి వస్తే ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉంటుంది. అందుకే 24-26 డిగ్రీల మధ్య చూసుకోవాలి. ఏసీని చాలా రోజులుగా వాడకుండా అకస్మాత్తుగా ఆన్ చేయకూడదు. వర్షాకాలం ప్రారంభంలోనే టెక్నీషియన్‌తో జనరల్ సర్వీసింగ్ చేయించడం వల్ల ఏదైనా సమస్య ఉంటే ముందుగానే తెలుస్తుంది. సో, ఈ విధంగా పాటించినట్లయితేనే ఏసీని మనం జాగ్రత్తగా వాడగలం. లేకపోతే ఏసీ అయితే పాడైపోతుందని చెప్పేసి నిపుణులైతే తెలియజేస్తున్నారనమాట.